చీకటిలో ఉన్నప్పుడు యెహోవా నీ మీద ఉదయించాడు అంటే ఆఫ్టర్ దిస్, ఈ చీకటి తర్వాత మరి దేవుడు ఉదయిస్తాడు. Every parent should start working and teach the children to work the righteousness. You need to work it out. దేవుడు కూడా నాణాలు ఇచ్చి నువ్వేం చేస్తావు అని చూశాడు. ఎవరు ఆ నాణాలతో పని చేస్తున్నారో, ఎవరైతే దాన్ని దాచిపెట్టారో వాడిని చెడ్డ దాసుడా అంటాడు. ఎవరైతే దానిని పని చేసి ఇంకా ఎక్కువ పట్టుకొచ్చారో బలా నమ్మకమైన దాసుడా నీకు ఎక్కువ ఇస్తానంట. So work the righteousness. A servant of, we are servants of, you do nothing, you don't pray, you don't read Bible, it will not work. So righteousness will give you riches. Righteousness will produce holiness. నీతి పరిశుద్ధతను తీసుకొస్తుంది. మనము నీతికి దాసులమయ్యాం. సో నీతి పని చేయాలి. యూ నీడ్ టు ప్రే. మరి బైబిల్ చదివిన ప్రాది ఇప్పుడు చూడు, మీరు అందరూ వింటున్నారా? మీరు అందరూ నీతికి దాసులు. యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. వెల్కమ్ ఎవ్రీబడి ఫర్ దిస్ ఫ్రైడే ఫస్ట్ సర్వీస్. కీపింగ్ అవర్ సోల్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ కీపింగ్ అవర్ సోల్. సోల్ అనేది, సో దెర్ ఆర్ మెనీ, మరి తెలుగులో దాన్ని ప్రాణం అంటారు. సో ఇంగ్లీష్లో సోల్ అంటే కూడా ప్రాణమే వస్తుంది. బట్ ఇట్స్ ఆల్సో రిలేటెడ్ టు స్పిరిట్, లైఫ్ అండ్ ఈవెన్ అవర్ బాడీ. మరి ఈ సోల్ అనేది కొంతమంది ఆత్మ అంటారు, కానీ అది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు, అది మన యొక్క శరీరానికి మరి ఆత్మకి ప్రాణానికి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, కొంతమంది ఏమో సోల్ రెల్మ్ అనేది మైండ్ అంటారు, కొంతమంది సోల్ అనేది స్పిరిట్ అంటారు. బట్ సోల్ ఈజ్ సంథింగ్ లైక్ కనెక్టెడ్ టు ఆల్ త్రీ. ఓకే, మన శరీరానికి మరి ఆత్మ, శరీరము ఆత్మ కలిస్తే ప్రాణము. సో దాన్ని సాధారణంగా సోల్ అంటాం. సామెతల గ్రంథం 19:8. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. హీ దట్ గెటత్ విజ్డమ్ లవెత్ హిజ్ ఓన్ సోల్. అయితే ఇక్కడ మాట్లాడేది మరి లోక సంబంధమైన జ్ఞానము కావాలనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి చదువు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా. అయితే ఇక్కడ మరి దేవుడు ఇక్కడ జ్ఞానం అంటే మరి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క చిత్తము. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తము. సో ఈ యొక్క దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అనేది ఇక్కడ బుద్ధి అంటే. ఓకే, దిస్ విజ్డమ్ ఇస్ డిఫరెంట్. దిస్ ఇస్ బిబ్లికల్ విజ్డమ్. దిస్ ఈజ్ బైబిల్, BIBLE, నథింగ్ ఎల్స్ అదర్ దాన్ దాట్. దిస్ విజ్డమ్. ఓకే, సో అక్కడ మీరు డైరెక్ట్గా విజ్డమ్ ఫ్రమ్ ద బైబిల్ అని పెట్టుకోవచ్చు. ఓకే, దేవుని వాక్యము నుంచి వచ్చేటువంటి బుద్ధి. బుద్ధి సంపాదించుకున్న వాడు తన ప్రాణమునకు ఉపకారి. సో యునో అవర్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మన యొక్క ప్రాణము దేవుని వాక్యానికి కనెక్ట్ అయ్యి ఉంది. ఇట్స్ కనెక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ స్టడీ సమ్ థింగ్స్. ఎప్పుడైతే మనము ఈ విషయాలు లోతుగా తెలుసుకుంటామో మనము మన ప్రాణాన్ని కాపాడుకుంటాం. We will be able to save our souls by wisdom. అదే అధ్యాయము 16వ వచనం చూద్దాం. లెట్స్ రీడ్ వర్డ్ 16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. మనం ఎవరు కూడా కావాలనుకొని మరి డ్రైవర్ మనకి గ్రేస్ చూపిస్తాడు, దేవుడు గ్రేస్ చూపిస్తాడని ఎవరు కూడా రోడ్డు మధ్యకి వెళ్ళి పడుకోరు. ఓకే, సడన్గా రోడ్డు మీదకి వెళ్ళిపోరు, ఎవరు నీటిలో దూకరు. ఓకే, సో దెర్ ఈస్ ఎ విజ్డమ్ దట్ గాడ్ హెస్ గివెన్ us. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు. హీ దట్ కీపెత్ ద కమాండ్మెంట్ కీపెత్ హిజ్ ఓన్ సోల్. సో ఇక్కడ అగైన్ యూ మే బి థింకింగ్ ఆఫ్ ద లా అండ్ గ్రేస్. ఓకే, ఇది కొంచెం పాత నిబంధనకు సంబంధించిందే, బట్ లెట్ us టేక్ టైమ్ టు డిస్కస్ దిస్. ఆజ్ఞను గైకొనేవాడు తను కాపాడుకునేవాడు. బ్రదర్, ఇది మళ్ళా లా అయిపోతుంది, ఇది గ్రేస్ కదా అంటే విల్ ఆల్సో డీల్ విత్ దాట్. ఇది గ్రేస్లో ఎలా ఉంటుందనేది లెట్ us see in the day. మరి పాత నిబంధనలో అయితే దేవుడు మరి మన యొక్క బలహీనత ఉండి కూడా అది చూసి కూడా ఆయన మనకి బలమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. He has given us the strong words, strong commandments. అంటే మనం పాటించలేనటువంటి భారము మరి మనకి చూపించాడు. ఇదిగో మీరు బలహీనులు కానీ బలమైన ఆజ్ఞలు మీరు పాటించాలి. అది మనకి మరి మనం బలహీనులు కాబట్టి అది ఉత్తమమైనది, పరిశుద్ధమైనది. మరి అది స్టాండర్డ్ కాబట్టి అది ఇజ్రాయేలుకి ఇవ్వడం ద్వారా వారు పాటించలేకపోయారు. అనేక సార్లు మరి వాళ్ళు పడిపోయారు. మరి వారి దేశాన్ని భూమి మీద 2000 సంవత్సరాల సైతము లేకుండా చేసుకున్నారు.
మీరు గనక నా ఆజ్ఞలు మరి పాటించకపోతే నేను మిమ్మల్ని ఇతర దేశాలకు పంపించేస్తాను. అప్పుడు మీ స్థలంలో మరి మీరు విశ్రాంతి దినము పాటించకపోతే మిమ్మల్ని నేను పనిచేసే దేశాలకు పంపించేసి ఈ స్థలానికి మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన అలాంటి మోషేకి చెప్పినటువంటిది అనేక సార్లు హెచ్చరించి కొన్ని వందల ప్రవక్తలను ఆయన పంపించి హెచ్చరించిన వారిని కనీసం వినకపోవడం కాదు కదా, చంపేసే స్థాయికి వెళ్ళిపోయారు. అందుకని ఆ స్థలాన్ని అలా చేయవలసి వచ్చింది. సో వాట్ అబౌట్ మరి ఈ యొక్క కొత్త నిబంధనలో దేవుడు ఎలాగ మన ప్రాణాలను కాపాడుతానంటున్నాడు. మరి ఇప్పుడు కూడా మనము ఇంకా బలహీనులమే. మరి ఆజ్ఞ బలమైంది, పరిశుద్ధమైంది, అది దేవుని యొక్క స్టాండర్డ్, మనం పాటించలేము. ఎలాగా మరి అది మనకి అందుకే అంటాడు మరి పరిశుద్ధమైన ధర్మశాస్త్రము, పవిత్రమైన ధర్మశాస్త్రము మనకు శాపమైందా, మనకు పాపమైందా, మన పాపం హెచ్చించడానికి కారణమైందా? అట్లనే రాదు. లెట్ us see మరి దేవుడు సిలువ మీద చేసింది వాట్ డిడ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువ మీద మరణించి మనకి పరిశుద్ధాత్మనిచ్చి మరి లోపల దాన్ని మనకి ఇప్పుడు మన యొక్క బలహీనమైనటువంటి దేహమునకు ఆత్మకు బలమైన ఆత్మను మనకిచ్చి దాని ద్వారా మనము బలము పొందుకొని మరి ఆయన మనల్ని ఇంకా ఏ ఆజ్ఞ పాటించకముందే కేవలము ఆయనను నమ్ముట ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఇప్పుడు మీరు ఆత్మ యొక్క నడకల్లో మీరు బలముగా ఉండాలని చెప్పి మరి మీరు కొన్ని విషయాలు పాటించాలా. మరి ఈ ఆత్మ మిమ్మల్ని ఈ ఆత్మ ద్వారా మీరు నడుచుకున్నట్లయితే, ఈ ఆత్మ ద్వారా కొన్ని సాధకాలు చేసినట్లయితే మీరు మీ ప్రాణాన్ని కాపాడుకుంటారని మరి కొత్త నిబంధనలో చెప్పడం జరిగింది. లెట్ us స్టడీ దాట్ ఆల్సో. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. Romans 8 from verse 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఓకే, అంటే ఏంటి? ఒకవేళ భారమైన ధర్మశాస్త్రము మరి పరిశుద్ధమైంది, నీతి గలది నీకు ఇచ్చిన నీవు పాటించలేనటువంటి బలహీనుడు కాబట్టి మరి అది నీ మీద నేరం మోపి నువ్వు తప్పు చేసావు, నువ్వు పాటించలేదు కాబట్టి నువ్వు మరణానికి అర్హుడు అని ధర్మశాస్త్రము మనిషిని చంపేస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఆ శిక్ష లేదంట. అలాగైతే మన ధర్మశాస్త్రం ఉల్లంఘించవచ్చా, మన చూసినట్టు జీవించవచ్చా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు. చూద్దాం. లెట్ us స్టడీ. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అంటే ఆయన సిలువ ద్వారా మరి ఆయన దేహం మీద శిక్ష వేసుకొని దెబ్బలు తిని ఆయన మరణం పొంది సమస్త పాపాల యొక్క భారము ఆయన మోసి మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. He has given us the Holy Spirit to live in us. మరి ఇప్పుడు మనల్ని విడిపించాడు దాని నుంచి. ఇప్పుడు ధర్మశాస్త్రం నువ్వు ఇది పాటించాలి. మరి బలహీనమైనటువంటి మనల్ని నీవు పరిశుద్ధంగా ఉండాలా అని అంటే మనం బలహీనం ఉండలేము, పడిపోతే మరి పాపం చేస్తున్నాం కాబట్టి నీకు మరణశిక్ష ఇలా ధర్మశాస్త్రం విధిస్తుంది. కాబట్టి ఈయన మరి బలహీనమైన మనకు ఆత్మనిచ్చి మనకు బలమును చేకూర్చాడు. He has given us the strength from inside out. What the law could not do from outside in, Jesus through the cross by the Spirit did it from inside out. మరి ధర్మశాస్త్రము బయట నుంచి డిమాండ్ చేస్తుంది, నువ్వు లోపల బలహీనుడు అయినా నువ్వు బలంగా ఉండాలా అంటది. మరి సిలువ అలా చేయలేదు కొత్త నిబంధనలో. మరి ఆయన శిక్షను మోసి మనలోకి మరి పరిశుద్ధాత్మను పంపించి బలహీనమైన మనలోకి బలమైన పరిశుద్ధాత్మను పంపించి ఇప్పుడు నువ్వు బలంగా ఉండు అంటున్నాడు. ఎస్, నౌ వీ క్యాన్ బీ స్ట్రాంగ్. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్. మరి ధర్మశాస్త్రము చేయలేనిది మరి ఇక్కడ మరి కృప చేసింది. క్రైస్ట్ డిడ్ ఆన్ వాట్ ఈస్ గ్రేస్. మరి కృప అంటే ఏంటి? యేసుప్రభువు వారు మన కొరకు సిలువ మీద చనిపోయి రక్తము కార్చి బలమైన ఆత్మను మనల్ని పంపించి ముందుగానే మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన నామమును మరి విశ్వసించడం ద్వారా చేసినటువంటి నీతినే, ఆ నీతిని అంగీకరిస్తే మన నీతిమంతులు కలగ దాన్నే దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ గ్రేస్. దీన్నే కృప అంటారు. ఓకే, మరి గ్రేస్ అనే మరి ద బైబిల్ వర్డ్ ఆఫ్ గ్రేస్ ఇస్ దాట్. మరి బయట కృప అనేది వేరు. That word is different. Let's study. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను. Now here there is a concept now. Now you cannot walk by flesh. You need to walk by spirit. ఇప్పుడు ఆత్మను అనుసరించి నడుచుకొనుట. What is a spirit walk? ఇంగ్లీష్లో చూద్దాం.
For what the law could not do, in that it was weak through the flesh, God sending his own son in the likeness of a sinful flesh, for sin, condemned sin in the flesh. Let's read verse 4. That the righteousness of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the Spirit. So walking in the Spirit. What is walking in the Spirit? తన సొంత కుమారుని పాప శరీరకములు పంపి మరి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించాడు. లెట్స్ గో టు 3. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్నట్టు అంటే ఏంటి? వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ హియర్? వాట్ ఈజ్ అ స్పిరిట్ వాక్? ఆత్మను అనుసరించి నడుచుకున్నట్టు అనేది ఏంది? యూ నీడ్ టు నౌ పుట్ ఇట్, లెట్ మీ జస్ట్ నోట్ ఇట్ డౌన్. స్పిరిట్ వాక్, ఆత్మను అనుసరించి నడుచుకున్నట్టు. ఐ వాంట్ యూ టు రైట్ డౌన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బుక్. ఓకే, హౌ టు కీప్ యువర్ సోల్. మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రం ముందు ఇవి పాటించాలి, ఇవి పాటిస్తే బతుకుతో, లేకపోతే చనిపోతావు, లేకపోతే మిమ్మల్ని నేను ఇతర దేశాల్లోకి మరి చాలా చెదురు చేసేస్తాను. అలాగే జరిగింది. ఓకే, దట్స్ ద లా. వాళ్ళు మరి ఆజ్ఞలు పాటించలేదు కనుక వాళ్ళు చేయలేకపోయారు. అలాగని వారికంట మనం ఆశీర్వదించబడిన వాళ్ళమా? కాదు. మనము ఆ కృపకు అర్హులయ్యాం. ఓకే, వీ హ్యావ్ రిసీవ్డ్. మనము ఈ యుగంలో పుట్టినందుకు మరి మనకి ఇది దొరికింది. ఓకే, వీ గాట్ దిస్ గ్రేస్. సో వీఆర్ నాట్ నో మోర్ బ్లెస్డ్ దెన్ దెమ్, వీఆర్ లైక్ దెమ్ ఓన్లీ. మనము వారే ఉన్నాం. ఓకే, నౌ యూ నీడ్ టు రైట్ ద స్పిరిట్ వాక్. ఆత్మను అనుసరించి నడుచుకునేవాడు. వాట్ ఈజ్ ద స్పిరిట్ వాక్? You underline that and I'll discuss that later. Okay, yeah. Let's read from verse 5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. Okay, now you need to again note the second point. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. You see that? They that are of the flesh do mind the things of the flesh. They that are after the spirit, the things of the spirit. The mind, ఇక్కడ ఇందాకేమో వాక్, ఇందాకేమో ఆత్మ ద్వారా నడుచుకొనుట. There is no condemnation to those who walk in the spirit. ఇక్కడేమో ఆత్మ మనస్సు, ఆత్మ విషయముల మీద మనస్సు ఉండడం. సో వాట్ ఈజ్ లైక్ హ్యావింగ్ ఏ స్పిరిట్ మైండ్? ఆత్మ మనస్సు అంటే ఏంటి? We don't understand this. మరి కొత్త స్థాయికి మనం వెళ్ళాం. వీ కెన్ నెవర్ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్ అండ్ హ్యావింగ్ ఎ స్పిరిట్ మైండ్. ఆత్మ సంబంధమైన మనస్సు ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి నడక అంటే ఏంటి? యా, లెట్స్ కంటిన్యూ. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. ఓకే, ఇప్పుడు అదేంటి అనేది మనం చూద్దాం. సరే, ఆ మనస్సు ఆ నడక ఉంటే జీవం అంట. ఓకే, లైఫ్, బికాస్ వీ బీన్ సీయింగ్ డెత్ నౌ. ఓకే, మరి మార్చ్ నెల నుంచి అంతకుముందు కూడా ఉన్నాయి మరణాలు. అంతకుముందు మరి పీపుల్ హ్యావ్ బీన్ డైయింగ్, దిస్ దాట్ ఎవ్రీబాడీ. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉందంట. ఇట్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. చూసారా, ఆత్మానుసారమైన నడక. ఐ వాంట్ టు టాక్ అబౌట్ 2 things now. ఆత్మానుసారమైన నడక, ఆత్మానుసారమైన మనస్సు, మరి ఇవి జీవము మరి శాంతినంట. లెట్స్ రీడ్. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. బికాస్ ద కార్నల్ మైండ్ ఇస్ ఎన్మిటీ అగైన్స్ట్ గాడ్. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. చూసారా, మరి ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ధర్మశాస్త్రము, ఇంత ఉన్నతమైన పరిశుద్ధమైన ధర్మశాస్త్రం మనల్ని ఎందుకు పరిశుద్ధంగా చేయలేకపోయింది? మనల్ని ఎందుకు దేవుడు మెచ్చుకునేటట్టు చేయలేకపోయింది ధర్మశాస్త్రము? ఎందుకంటే మనకుండేటువంటి మనస్సు శరీరానుసారమైనటువంటి మనస్సు, మరి శరీరానుసారమైనటువంటి నడక. మరి అటువంటి వాడికి ధర్మశాస్త్రం ఇస్తే మనం లోబడతామా? లోబడము. అందుకే ధర్మశాస్త్రము ఏది చేయలేదు, అది సిలువ చేసిందంట. మరి ఆయన ఏం చేశాడు? మరి ఇగో శరీర సంబంధమైన నడక, శరీర సంబంధమైన మనసు గల వారికి ఈ ఆజ్ఞలు పాటించాలా అని చెప్తే వాళ్ళు పాటించలేకపోయారు, పడిపోయారు. మరి దేవుని మహిమను మరి పొందలేకపోయారు. కాబట్టి దేవుడు సిలువలో మరణించి రక్తము కార్చి మరి ఈ శిక్షను దాని మీద వేసుకొని మనకు ఆత్మనిచ్చి మరి బయట నుంచి నువ్వు ఇలాగుండాలా అని డిమాండ్ చేసేది. చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక శక్తి గల తల్లి అనుకోండి. మామూలుగా తల్లి ఏం చెప్తుంది కానీ వాడు మాటిండు. కానీ శక్తి గల తల్లి ఏం చేస్తుంది? వాడి అంతరంగంలోంచి మార్పు తీసుకొస్తుంది. లోపల మనస్సును మార్చేస్తుంది. ఆ మనస్సు మారినప్పుడు వాడికి ఆ తప్పు చేయడు. యు గెటింగ్ దట్? యేసు ప్రభు వారు తన శక్తితో, మరి దేవుడు తన శక్తితో చేశాడు. బై గ్రేస్.
మరి ఆయన నమ్మితే చాలు ఆ ఆత్మ నీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీవు ఆత్మానుసారమైన నడక నడవచ్చు, ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉండొచ్చు. యు సీ దట్ నౌ. శరీరానుసారమైన మనసు లోపడదు, బట్ క్రైస్ట్ హస్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ దిస్ బాండేజ్. దీని నుంచే క్రీస్తు విడిపించాడు. ధర్మశాస్త్రంలోకి లోబడలేదు. అలాగని మరి నీకు ఆత్మానుసారమైన మనసు ఎలా వస్తుంది? హూ క్యాన్ డూ దట్? క్రైస్ట్. సో నీవు నమ్మితే ఎంత మార్పు జరుగుతుందో. అందుకనే రక్షణ అనేది ఎంత గొప్పదో ఎవరికి తెలియదు. నీవు చదువుకుంటే ఒకవేళ ఆ జ్ఞానము అదంతా నీకు మెదడులోకి వస్తుందేమో, కానీ నువ్వు యేసు ప్రభువుని సిలువ మీద అంగీకరిస్తే ఎంత మార్పు జరిగిందో. మరి తండ్రి యొక్క ఆత్మ మనలోకి వెళ్ళిపోయింది, దేవుని యొక్క ఆత్మ మనలో ప్రవేశిస్తారు. ద స్పిరిట్ ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ. మనకి ఉంటాయి దేవుని, మనకి మరి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటుంది. ఈ మూడాటితో పాటు ద ఫోర్త్ పర్సన్, మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలో ముగ్గురు ఉన్నప్పుడు నాలుగో వ్యక్తి ఎలా ఉన్నాడు. సో దెర్ ఇస్ అ ఫోర్త్ పర్సన్ విచ్ విల్ ఎంటర్. సో వీఆర్ 4B, వీఆర్ 4 parts నౌ: స్పిరిట్, సోల్, బాడీ అండ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు మన ఆత్మ, దేవుని ఆత్మ, వీఆర్ టూ. చాలామంది ఆత్మతో నింపబడవా, ఫిల్మీ అంటారు. నువ్వు యేసు ప్రభుని నమ్మిన రోజే ఆత్మ నీలో ఉంటాడు. ఫిల్మీ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక వరం బయటికి రావడం కోసం. ఆత్మవరాలు కొన్ని, మరి పౌలు మరి కొరింథీ సంఘానికి 9 అని చెప్పాడు. అందులో ఒక వరం ఏంటి? భాషల వరము. ఆ వరము బయటికి రావడాన్ని ఆత్మతో నింపు అంటారు. ఒకసారి పడిపోవడాన్ని, మరి ఊగిపోవడాన్ని చాలామంది ఆత్మతో నింపు అంటారు. అది ఆత్మ యొక్క, దిస్ ఆర్ ద మేనిఫెస్టేషన్. అవి ప్రత్యక్షత, అవి కనపడేటువంటి దృశ్యాలు. ఒకవేళ నువ్వు పడిపోకపోయినా, భాషలతో మాట్లాడకపోయినా, నువ్వు అద్భుతం చేయకపోయినా, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అవి వరాలు. కొంతమంది ఫలాలు ఉంటాయి, దీర్ఘశాంతము, ప్రేమ. అవి కూడా ఆత్మ చేసేవే. వాళ్ళు ఎన్ని తిట్టినా మౌనంగా ఉన్నాం అనుకోండి, సో దట్స్ మోర్ పవర్ఫుల్ గిఫ్ట్. అది ఆత్మ యొక్క చాలా గొప్ప వరం. సో ఇవన్నీ కూడా చేయాలంటే ఆత్మ మనలోకి రావాలి. సో ఇది జరిగింది. యాక్సెప్టింగ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. మరి ఇవి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ స్పిరిట్ మనకు లోపల ఉంటుంది. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 8. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఎస్. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మరి ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో మనం నీతిమంతులం అయిపోయాం. మన ప్రవర్తన మారకపోవచ్చు, మన మాటలు మారకపోవచ్చు, మన బుద్ధులు మారకపోవచ్చు, కానీ యేసు అంగీకరించడం ద్వారా, ఆత్మ పొందుకోవడం ద్వారా మనం నీతిమంతులు అయిపోయామంట. నీలోంచి ఒక్క ఫలము, ఒక్క వరం కూడా బయటికి రాకపోవచ్చు. ఓకే, లెట్స్ రీడ్. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఓకే, నౌ ఇప్పుడు ఈ ఆత్మ పనిచేస్తుందంట. మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించడం యేసు అంగీకరించడం ద్వారా మనలోకి వచ్చేస్తుంది. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా ధర్మశాస్త్రం చేయలేదు, ఇలా బయట నుంచి డిమాండ్ చేస్తుంది. నువ్వు నాకు లోబట్టలేదు కాబట్టి నీకు శిక్ష అంటుంది. డన్, నువ్వు తప్పు చేసావు, శిక్ష. దేవుడు అలా కాదు. గాడ్ డిడ్ంట్ డూ లైక్ దాట్. నాకు తెలుసు నువ్వు పాటించలేవని, ఈ స్టాండర్డ్ నీకు లేదు, అందుకని నువ్వు నన్ను అంగీకరించు. నేను నా ఆత్మ ద్వారా నీ లోపలికి వెళ్ళి నీ లోపల నుంచి నేను నీలో మార్పు తీసుకొచ్చి ఐ మేక్ యు ఎ గుడ్ మ్యాన్. హల్లెలూయా. నా స్వరూపంలోకి నిన్ను మార్చేస్తానంటున్నాడు. సీ దట్. దట్స్ వై ఫ్లెష్ కెనాట్ కీప్ ద లా. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావుకులోనైన మన శరీరములను మరి ఆత్మ ద్వారా జీవింపజేస్తుందంట. సో ఇక్కడ ఇంకోటి ఏం చేస్తుందంట, ఇప్పుడు వెన్ యూ వాక్ ఇన్ స్పిరిట్, ఆత్మానుసారమైన మరి మనసు కలిగి ఉండి ఆత్మానుసారమైన నడక మనము నడిస్తే ఈ ఆత్మ చావునకు లోనైన మన శరీరాలను జీవింపచేస్తుందంట. ఓకే, నా హౌ విల్ ఇట్ హ్యాపన్? ఎలా నడుస్తుంది ఇది? ఇప్పుడు ఆత్మ ఉంటే, ఆత్మ మరి శరీరానికి రెండిటికి యుద్ధం జరుగుతుంది. దెర్ ఈజ్ ఎ వార్. సో వాట్ ఈస్ బై వాకింగ్ ఇన్ స్పిరిట్? రైట్ డౌన్. వాట్ ఈజ్ వాకింగ్ ఇన్ స్పిరిట్ అండ్ వాట్ ఈజ్ హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు మనస్సు అంటే ఏంటి? మరి ఆత్మానుసారమైన మనస్సు అంటే ఏంటి? ఆత్మానుసారమైన మరి నడక అంటే ఏంటి? మరి నువ్వు పొద్దున్న లేచిన వెంటనే ఆత్మానుసారమైన మనస్సు
ఏం చేస్తుంది? నువ్వు ఆత్మలో నడవాలి ఈరోజు. కాబట్టి వెన్ యూ వేక్ అప్ టుడే యూ నీడ్ టు ప్రే. ఆల్రైట్, నువ్వు ప్రార్థించాలా, ఈరోజు నువ్వు దేవునికి అప్పగించాలా. ఓకే, గివ్ దిస్ టైమ్ టు గాడ్. ఒక హాఫ్ అన్ అవర్ గివ్ టైమ్ టు గాడ్. తర్వాత ఒక అరగంట సేపు నువ్వు వాక్యం చదువు. యూ నీడ్ టు ఈట్ ద స్పిరిట్. చూడండి, ఇప్పుడు శరీరము మనం ఆ రోజంతా పని చేయాలంటే మీరు యూ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినడమే కాదు, మళ్ళీ ఇంత బాక్స్ కట్టుకెళ్తారు. ఓకే, అన్నము, కూర, రసము, సాంబార్, చట్నీ, పెరుగు. ఓకే, 4-5 boxes garage, you take it. You take the food with you. So ఆత్మానుసారమైన నడక. Did you do your spirit job in the morning? ఎందుకు మన జీవితంలో అనేక సార్లు పడిపోతూ ఉంటాం, శరీర క్రియలు జయించలేకపోతాం? బికాజ్ వీ ఫర్గెట్ వాట్ ఈజ్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. మనము తిండి కడుపు నిండుతుంది, మరి అదెలా నిండుతుంది, అది ఎలా చేస్తుంది, అది తెలియదు చాలామంది. దే డోంట్ సీ ఇట్. టైం ఉంటే చదువుతారు, లేకపోతే లేదు. టైం ఉంటే చేస్తారు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ నీడ్ టు ప్రే. యూ నీడ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ దిస్ మోర్ దెన్ ఎనీ అదర్ థింగ్. పొద్దున్నే లేపి మనం వాళ్ళని బాగా చదువుకుంటే చాలు అనుకుంటాం, జ్ఞానం రావాలని, ఇంకా చదువు కోసం బాగా చదువుకోవాలని ప్రేయర్ చేస్తాము, వాళ్ళని చదువుకోమని ప్రేయర్ చేసుకుంటాం. కానీ దేవుని యొక్క జ్ఞానము రావాలని మనం వాళ్ళు ప్రేయర్ చేసుకోరు. దట్ ఇస్ అ డిఫరెంట్ ప్రేయర్. బిబ్లికల్ నాలెడ్జ్, వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఆ రోజు నేను కాపాడడానికి, ఆ రోజు శత్రువు, ఎందుకంటే ఈ భూమి మీద ఒక శత్రువు ఉన్నాడు. దెర్ ఇస్ ఎ డెవిల్ ఆన్ దిస్ ఎర్త్. వాడు మనల్ని నాశనం చేయాలని, సంపాలని చూస్తున్నాడు. ఎప్పుడైతే శరీరానుసారంగా నడుస్తావో అప్పుడే వాడికి నీ మీద అధికారం ఉంటుంది. ఆత్మానుసారంగా నడిచే వాడి మీద అధికారం ఉండదు. ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా నడుస్తూ పడిపోయావనుకో, ఏ శిక్షా విధి ఉండదు. ఎందుకు? నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావు కాబట్టి, నువ్వు బాలుడు కాబట్టి పడిపోతున్నావు కాబట్టి, రేపు పొద్దున్న ఎదుగుతావు కాబట్టి గాడ్ విల్ గివ్ యూ గ్రేస్. హల్లెలూయా. యు సీ దట్? Then the Spirit tells you, read the Bible. You need to read. It tells you, pray. ప్రార్థన చేసుకుంటాం. Then again you are okay. Then again you come in the afternoon, you spend 5-10 minutes in the office, you need to pray, Lord, thank you for this day. Spirit food. Read one scripture. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేయి. Spend time with your family, and before going to bed, you can take a sacrament, or in the morning a sacrament. తర్వాత ప్రార్థించుకొని మళ్ళీ then again you pray. తర్వాత నువ్వు ప్రార్థిస్తావు. మళ్ళీ ఒక రాత్రి అలసిపోతావు కాబట్టి ఓకే, యూ క్యాన్ ప్రే ఫర్ 10-15 minutes, 10-15 నిమిషాలు నువ్వు ప్రార్థించవచ్చు, 10-15 నిమిషాలు వాక్యం చదువుకోవచ్చు. ద మార్నింగ్ ఒక గంట, సాయంకాలం ఆఫ్టర్ మధ్యలో ఒక 10 minutes. సో దిస్ ఈజ్ కాల్డ్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిట్ మైండ్. ఎందుకు ఉద్యోగం ఎత్తుక్కుంటారు? లేకపోతే మనకు భోజనం దొరకదు. యూ నీడ్ టు లివ్. యు సీ దట్ నౌ. దిస్ ఈజ్ కాల్డ్ ఎ స్పిరిట్ మైండ్, స్పిరిట్ వాక్. ఇలాగున్నవారు మరి దెన్ గాడ్ విల్ లివ్ ఇన్ దెమ్. అప్పుడు ఈ మనలో ఉండే బలమైన ఆత్మ పనిచేయడం మొదలవుతుందంట. యు సీ దట్. సో ఇప్పుడు ఈ శరీరానికి ఆహారం ఇవ్వలేదు అనుకోండి, శరీరం పనిచేయదు. ద బాడీ విల్ నాట్ వర్క్. యూ విల్ బి వీక్, యూ విల్ డై. సో ద స్పిరిట్, ఇంత బలమైన ఆత్మ మనలో ఉన్న అది పని చేయాలంటే యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ టు స్పిరిట్ వాక్ అండ్ హ్యావ్ ఎ స్పిరిట్ మైండ్. ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన నడుకున్నప్పుడు అప్పుడు ఈ పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తుంది. దెన్ ఇట్ స్పిరిట్ విల్ వర్క్. సూపర్ న్యాచురల్. మంచి ఉద్యోగం ఇస్తుంది, నీకు బాగా చదువునిస్తుంది. ఇట్ విల్ లిఫ్ట్ యూ అప్. ఆ శోధనలు జయించేటట్టు చేస్తుంది, ఆ మంచి మాటలు మాట్లాడేటట్టు చేస్తుంది. ఏది చెడో ఏది మంచో తెలుస్తుంది. కొంతమంది అది చెడని తెలిసినా దాన్ని చేస్తారు. వై? బికాజ్ దే డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్, బలము లేక. అదే ఆత్మానుసారమైన నడక, ఆత్మానుసారమైనటువంటి ప్రార్థన, ఆ వాక్యదానం ఉంటే ఆ దినమంతా వాళ్ళు కాపాడుకుంటారు. ద డెవిల్ కెనాట్ డూ ఎనీథింగ్. I hope you're getting it. So yes, అంగీకరిస్తే సరిపోదు. Walking in the Spirit is a work. Spirit walk is a work. Christianity is a work. భూమి మీద బతకాలంటే you have to walk, you have to eat. నేను తిన్నా అంటే కుదరదు. No, you will die. నువ్వు పనిచేయకపోయావు, కనీసం తినాలా? ఓకే, yeah, even the beggars also live. The rich people live because they eat. ఎలాగైనా they eat, they beg and eat. Some people steal and eat. కొంతమంది దొంగతనం చేసి తింటారు, కొంతమంది మోసం చేసి తింటారు. ఓకే, కొంతమంది కష్టపడి సంపాదించుకొని నీతిగా తింటారు. ఎలాగైనా తింటే బతుకుతారు. యు సీ దాట్? అఫ్ కోర్స్ దట్స్ ఎ డిఫరెంట్ రాల్. తర్వాత అది ఏం జరుగుతుంది అనేది తర్వాత సంగతి. కానీ బట్ టు లివ్ యూ నీడ్ టు ఈట్. ద సేమ్ వే ద స్పిరిట్ ఈటింగ్, దట్స్ కాల్డ్ ద స్పిరిట్ వాకింగ్. సో పేరెంట్స్ నీడ్ టు డెవలప్ దిస్ ఇన్ ద టు ద చిల్డ్రన్. The children are grown up. Focus on your little kids, grandchildren. This is how you will have life.
ఈ రీతిగా మీకు జీవం లభిస్తుందంట. అంటే ఈ లోకములో ఉండే మరణాన్ని అధిగమించేటువంటి సామర్థ్యము మీకు మీ కుటుంబాలకి వస్తుంది. యు సీ దట్. సో వివాహానికి ముందు ఆత్మ ద్వారా నడుస్తున్నాడా మీకు కాబోయే అల్లుడు, మీకు కాబోయే కోడలు? ఆర్ దే వాకింగ్ ఇన్ ద స్పిరిట్? ఆత్మ ద్వారా నడుస్తున్నారా? ఆ ఆత్మ మనసు కలిగి ఉన్నారా? డూ దే హ్యావ్ ఇట్? దట్స్ ఇంపార్టెంట్. దట్స్ ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ కీపింగ్ యువర్ సోల్. చదువుదాం, లెట్స్ స్టడీ. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చూడండి, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. సో దేర్ ఈస్ ఎ వర్క్ దట్ వెన్ యూ పుట్ యువర్ స్పిరిట్ టు వర్క్, దెన్ ద ఫ్లెష్ విల్ రిమైన్ డెడ్. అప్పుడు శరీరం ఉన్నా కానీ ఆ శరీర క్రియల విషయం, శరీరం అంటే మరి చాలామంది డబ్బుని, మరి మంచి బట్టల్ని, ఆహారాన్ని శరీరం కాదు. శరీరం అనగా పాపక్రియలు. ఓకే, శరీర క్రియ అంటే గుర్తుపెట్టుకోండి, మనీ ఈజ్ నాట్ సెన్. ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సెన్, జాబ్ ఈజ్ నాట్ సెన్. మంచి కారు పాపం కాదు, మంచి ఇల్లు పాపం కాదు. ఇక్కడ శరీర క్రియలు అంటే పాపక్రియలు. రిమెంబర్ దాట్. లోకము అంటే పాపము. ఓకే, whenever Bible says world and flesh, it refers to the sin, not the body. This is good, flesh is good. Okay, the flesh is good. అందరూ ఫ్లెష్ అంటే మరి శరీరం అంటే, మరి దేవుడు శరీరం అంటే అందరూ పాపం అనుకుంటారు. నో, శరీరం పాపము కాదు. ఏది పాపం అందరికీ తెలుసు. దట్ ఈస్ సిన్. సిన్ ఈజ్ సిన్. ఇక్కడ శరీరము, లోకము అంటే అది అది ఇట్ ఈస్ రిఫరింగ్ టు సిన్. అది పాపం అని చెప్తుంది అనమాట. సో ఎప్పుడైతే మరి ఈ ఆత్మను, మనము లోపల ఉండే ఆత్మను మరి మనము ఆత్మానుసారంగా నడుచుకోకపోతే శరీరము శరీర క్రియలు చేస్తుంది. నువ్వు తిట్టేస్తావు, బూతులాడేస్తావు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు, నీలో అసూయ వస్తుంది, కోపం వస్తుంది. యూ విల్ హ్యావ్ ఆల్ ఎమోషన్స్, ఫీలింగ్స్. యూ విల్ లివ్ యువర్ లైఫ్. యూ విల్ హ్యావ్ డివోర్స్, క్వారల్, మెస్ అరౌండ్. దట్స్ ఇట్. అదే ఆ రోజు ఆహారం, అందుకే అనుదిన ఆహారం, ఆ రోజు ఆత్మీయ ఆహారం నువ్వు తిన్నట్లయితే దాని ఆత్మీయసరమైన నడక అంటారు, దాని ఆత్మానుసరమైన మనసు. ఇఫ్ యూ డూ దాట్, అప్పుడు శరీరకి ఆటోమేటిక్ చచ్చిపోతాయి. దెన్ ద బాడీ రిమైన్స్ డెడ్. యూ డోంట్ నీడ్ టు వాట్, నేను జయించాలా ఈ పాపాన్ని, ఇలా చేయాలా, మీరు అలా చేయాలా. నథింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ వరీ అబౌట్ ద ఫ్లెష్ అండ్ ద సిన్ అండ్ ఎనీథింగ్. జస్ట్ డూ ద స్పిరిట్. దట్ విల్ డై ఆన్ ఇట్స్ ఓన్. ఇట్ విల్ రిమైన్ డెడ్. You don't need to think about sin. నేను దాన్ని జయించాలా, దాన్ని చేయాలా, I need to do it. No, nothing, man. Simple. Simple. నాకు ఈ చెమటలు రాకూడదు అనుకోక, స్విచ్ ఆన్ ద ఫ్యాన్. Yeah, the cool air will not make you sweat. Simple. Put your spirit, switch on the AC. బాగా చలేస్తుందా, switch on the heater. Okay, simple. బాగా ఆకలి చేస్తుంది, ఆకలి చంపాలా, don't do that. Eat some food. ఫినిష్. అదేం ప్రాబ్లం కాదు. అలా తీసుకోవడం అది పెద్ద, నీకేమీ పెద్ద బర్డెన్ కాదు. తీసుకోవడం, కలుపుకోవడం, తినడం. ఇట్ విల్ ఫిల్ యువర్ స్టమక్. ద హంగర్ ఈజ్ డెడ్. ఆకలి చచ్చిపోతుంది. ఆకలిని నువ్వేం చేయాల్సిన పని లేదు. ఓకే, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ టు దట్ హంగర్. సింపుల్. కిల్లింగ్ ద ఫ్లాష్ ఈజ్ సింపుల్. కీపింగ్ యువర్ సోల్ ఈజ్ సింపుల్. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ మైండ్, స్పిరిట్ మైండ్. ఆ పూట ఆ చిన్న పని, ఆ కొంచెం పని చేయడానికి సైతానుడు చాలా యుద్ధం చేస్తాడు. నీ చేత ఆ ఉదయకాలపు అరగంట బైబిల్ చదవడానికి వాడు పాడే పాటలు, వాడు సంవత్సరాలు, దశాబ్దాలు స్కెచ్ గీస్తాడు నిన్ను. ఓహో, ఈరోజు ఈ అరగంట సేపు నువ్వు బైబిల్ చదవకుండా చేయడానికి వాడు అంతా కొన్ని వందల మంది టీంతో, వేల మంది టీంతో ఆలోచిస్తాడు. టు స్టాప్ వన్ పర్సన్ ఫ్రమ్ రీడింగ్ దట్ హాఫ్ అన్ అవర్ బైబిల్. ఆ 10 నిమిషాలు రాత్రి ప్రార్థన చేయకుండా ఉండడం కోసం వాడు చాలా కష్టపడతాడు. మీకు తెలియదు, ఎందుకంటే వాడికి తెలుసు నువ్వు ఆ చిన్న పని చేస్తే నీ శరీరము చనిపోయి ఉంటుంది. ఉన్నా కానీ ఇట్ విల్ రిమైన్ డెడ్. అది శరీర క్రియలు చేయదు. దట్ విల్ నాట్ కమిట్ సిన్. హల్లెలూయా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. సో కీపింగ్ యువర్ సోల్ ఈజ్ సింపుల్. ద ఫ్లెష్ విల్ బి డెడ్. ఈరోజు అనుకుంటున్నా నేను చేయలేకపోతున్నా, నేను జయించాలని. నో, డోంట్ స్టాప్ అప్, డోంట్ వరీ. నేను జయించగలను లేదా, స్టార్ట్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఇదే నీలో దేవుడు ఆత్మ ఇచ్చేసాడు. ద స్పిరిట్ ఇస్ ఇన్సైడ్. నీలో ఆత్మ ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యం చదివి ప్రార్థిస్తావో ఆ బలం, ఆత్మ బలంగా ఉండి ఆత్మక్రియలు చేపిస్తుంది. శరీరము చనిపోయే ఉంటుంది. ద ఫ్లెష్ విల్ బి డెడ్. లెట్స్ కంటిన్యూ.
దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూడండి, దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. అందరూ ఆత్మచేత అంటే భాషలతో మాట్లాడి అద్భుతాలు చేసి ఓకే యా నో నాట్ ఆల్ దిస్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్. యువర్ ప్రేయర్ లైఫ్ అండ్ యువర్ బైబిల్ స్టడీ, నీ ప్రార్థనా జీవితం, నీ వాక్య ధ్యానం ఆ రెగ్యులర్గా అదే నడిపిస్తే నీవు నెమ్మదిగా దేవుని కుమారుడు అయిపోతావు. అంటే యూ విల్ బి ఎ స్పిరిట్ మ్యాన్. అంటే దేవుని ఆత్మ నీలో ఉండి నీవు క్రీస్తుని అంగీకరించి నీవు ఆత్మ ద్వారా నడిపించకపోతే, అంటే ఆ దిన ఆహారము ఆ దిన ప్రార్థన నువ్వు చేయకపోతే నువ్వు శరీరంలో ఉండి మరి లోకములో క్రీస్తుని అంగీకరించిన వానికి నీకు తేడా ఉండదు. యు సీ దట్? అందుకే అంటాడు దోస్ హూ వాక్, దెర్ ఈస్ ఎ వాక్ కాల్డ్ వాకింగ్. Grace will make you to pray and read the Bible. Full of grace. Who is full of grace? Jesus Christ. He prayed. Hallelujah. ఆయన వాక్యము, his word. He used to meditate on the word. ఆ వాక్యాన్ని ధ్యానించాడు, ఆ వాక్యాన్ని మాట్లాడాడు, ఆ వాక్యం చదివాడు, ఆయన ప్రార్థించాడు. So, this is what is the walk of the Spirit. Walk of the Spirit. As many as are led by the Spirit, they are the sons of God. Yeah. Romans 6, chapter 6. Let's read from 10. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. కీపింగ్ అవర్ సోల్. టుడేస్ టైటిల్ ఈజ్ కీపింగ్ అవర్ సోల్. మీ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలా, నీ ఆత్మను ఎలా కాపాడుకోవాలి, ఈ భూమి మీద నీ ఆత్మను ఎలా కాపాడుకోవాలా. ఓకే, యువర్ స్పిరిట్ కనెక్టెడ్ టు యువర్ బాడీ అండ్ సోల్. ఆత్మ, శరీరము, ప్రాణం 3 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. యా, లెట్స్ రీడ్. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. దిస్ ఇస్ అబౌట్ యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, రైట్? అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చూడండి, హౌ కెన్ యు బి డెడ్ టు సిన్ అండ్ లివ్ అంటు గాడ్ త్రూ క్రైస్ట్. పాపం ద్వారా చనిపోవడం ఎలా? అందరూ ఏదో భారం అనుకుంటారు. చూడండి, చాలామంది మరి ఈ 16 ఏళ్ళు మరి చాలామంది మరి సంఘం పెరిగిన తర్వాత 2010లో మరి ఈ సంఘం బాగా పెరిగింది. సో అప్పుడు అనేక మంది వచ్చేవారు వాక్యం వినడానికి. మరి చాలామంది 2010 నుంచి 2015 వరకు కొన్ని వందల మంది కుటుంబాలు సాక్ష్యాలు చెప్పాయి. మేము ఆ దేవుని మందిరానికి వచ్చి మేము వచ్చి అక్కడ కూర్చొని ఆ వాక్యం విన్న తర్వాత, ఆ ఆత్మీయ ఆహారం మేము పొందిన తర్వాత మేము త్రాగుడు విడిచిపెట్టేశాం. దే స్టాప్డ్ డ్రింకింగ్ ఆల్కహాల్. ఆ అలవాటు ఉంటుండగానే రా, కమ్. నువ్వు బలహీనుడు కనుక దాన్ని జయించలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు మందిరానికి వచ్చావో దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు, అక్కడ నువ్వు జయించావు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దే గేవ్ టెస్టిమోనీస్ దట్ దే స్టాప్ డ్రింకింగ్ ఆల్కహాల్. The word gave them strength. ఆత్మలో వాళ్ళు యేసుని అంగీకరించారు కానీ వారు త్రాగుడుకు బానిసైపోయారు. ఎప్పుడైతే వచ్చి వాక్యం విన్నారో, ప్రార్థించడం మొదలుపెట్టారో, అంచెలంచెలుగా వారు బలవంతులయ్యి దాన్ని విడిచి ఒకేసారి జరగలేదు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. సో ఎప్పుడైతే మనము ఆత్మీయ పనులు చేస్తామో శరీరము మరి చనిపోయే ఉంటుంది. అంటే పాపము నీలో చనిపోయే ఉంటుంది. మరి దేవుని విషయమై మరి సజీవంగా ఉంటావు. యూ విల్ డూ ఓన్లీ గాడ్లీ థింగ్స్. లెట్స్ రీడ్. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే ఈ పాపము చేయకూడదు అని అనుకుంటే ఆలోచిస్తే నీకు జరగదు. ఓకే, జస్ట్ డూ యువర్ డైలీ బ్రెడ్. ఈ ఆకలి వేయకూడదు ఎంత ఆలోచించినా ఆకలేస్తుంది. అది వేసినప్పుడల్లా ఇంత తిను, ఫినిష్. ఓకే, మరి శోధనని తప్పించుకోవాలంటే ప్రార్థించు. ఎనీ టైమ్ యూర్ గెటింగ్ ట్రబుల్, గో అండ్ ప్రే. లెట్స్ రీడ్. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. So God is telling, work the grace. I have given you grace to work. చూడండి, there is one scripture in he says, I have abundantly labored by the grace అని ఉంటుంది. I have labored more than all అని ఉంటుంది. అంటే అపోస్తులు, నాకు వెనకాల ఉండే అపోస్తుల కంటే ఎక్కువగా నేను పని చేశానని ఉంటుంది. 1 Corinthians
chapter 15 verse 10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. You see that now? By the grace of God, I am what I am. And His grace which was bestowed upon me was not in vain. నాకు ఇచ్చినటువంటి కృప వ్యర్థం కాలే. But I labored more abundantly than they all. Hallelujah. I labored more abundantly. So grace will give you more power to pray, to read and rise up. Hallelujah. Today grace is reminding you. Maybe there is a weakness for 10 years, 20 years, 30, 40, don't worry. So if you are 70, grace can teach you to pray. Hallelujah. ఎవరైనా క్రీస్తునందు ఉంటే వారు నూతన సృష్టి. యూ క్యాన్ బి ఎ బేబీ అండ్ స్టిల్ బీ టాట్. మరి నికోదేమస్ వస్తాడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, మరి నేనేం చేయాలంటే అప్పుడు యేసుప్రభు వారు కొత్తగా జన్మించాలంట. అతనికి అర్థం కాదు, నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా రాగలను అనుకుంటాడు. లుక్ ఎట్ దాట్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యుల్ బి బోర్న్ అగైన్. నువ్వు 70 ఏళ్ళ వృద్ధుడు అయినా మళ్ళీ చిన్నపిల్లలాగా యూ హ్యావ్ టు బిగిన్. యూ హ్యావ్ టు ప్రే. ఒకరోజు మర్చిపోతావు, ఒకరోజు చేస్తావు, ఒకరోజు 5 నిమిషాలు చేసి మానేస్తావు. ద చైల్డిష్ యాక్టివిటీస్ యూ హ్యావ్ టు గ్రో లైక్ దాట్. అండ్ గాడ్ విల్ గివ్ యూ లాంగ్ లైఫ్. 70 ఏళ్ళ ఇంకో 20 ఏళ్ళు ఇస్తాడు. మేబీ నువ్వు ఈ లోకం విడిచిపెట్టే టైంకి 90-95 నువ్వు గొప్ప ప్రార్థన పరువు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. డోంట్ వరీ. ఎ న్యూ క్రియేషన్. ఐ లాబర్డ్ మోర్ అబండెంట్లీ దెన్ దే ఆల్. అపోస్తలులు అందరికంటే ఎక్కువ ప్రార్థించాను, ఎక్కువ చదివాను. హల్లెలూయా. అంటే శిష్యుల కంటే ఎక్కువ ప్రార్థించాడు, ఎక్కువ వాక్యం చదివాడు, ధ్యానించాడు. Yet not I, but the grace of God. Today, the grace is making you to pray and to fast and to read from today. Hallelujah. Somebody is laboring more than your forefathers. దావీదు అంటాడు, నా బోధకుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, ప్రవక్తల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. డేవిడ్ షేర్డ్ మోర్ సీక్రెట్స్. తండ్రి మరి నా ప్రభువుతో ఏమన్నా చెప్పాడంటే, ఇదిగో నా కుడి పార్శ్వమున కూర్చో, నీ శత్రువులు పాదం వరి వరకు. ఈ మర్మాన్ని దావీదు చెప్పాడు, ఏ ప్రవక్త చెప్పలే. David, a king, has given a powerful prophecy than all prophets. రాకడ గురించి, రాకడకు ముందు ఎలా ఉంటుంది సంఘం అనేది దావీదు చెప్పాడు. The great prophet. జ్ఞానము కంటే, చూసారా, నా బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం వచ్చిందంట. బికాస్ హీ స్టార్టెడ్ లెర్నింగ్ మోర్. దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, ఆరాధించడం మొదలుపెట్టాడు. తను చేసిన పొరపాట్ల ద్వారా నేర్చుకున్నాడు, ఏం చేయకూడదో నేర్చుకున్నాడు. The Lord wants you to do your job. I labored more. వారందరికంటే ఎక్కువగా ఇంగ్లీష్లో చూస్తే యూ కెన్ అండర్లైన్, అందుకే labored more. LABOURED, labor. It will make you work. What is waiting on the Lord? దేవుని యందు నిరీక్షించడం అంటే ఏంటి? Praying more. Grace is rest. కృప అనేది విశ్రాంతి. Rest in the Lord అంటే ఏంటి? Pray. Prayer gives you rest. Prayer is rest. What is grace? Is rest. Fasting is powerful rest. Hallelujah. నీకు గొప్ప విశ్రాంతి కావాలా? Fasting prayer will make you, powerfully rest. Hallelujah. Jesus is a fasting man. He rested in storms. తుఫానుల్లో కూడా ఆయన పడుకున్నాడు విశ్రాంతిగా. ఎందుకు? He is a fasting man. Fasting gives you extraordinary rest in extraordinary problems. హల్లెలూయా. అసాధారణమైన సమస్యల్లో మరి నీ అసాధారణమైన ఉపవాస ప్రార్థన అసాధారణమైన విశ్రాంతిని ఇస్తుంది. సో గ్రేస్ ఈజ్ రెస్ట్ వెన్ యూ లేబర్ మోర్. గ్రేస్ విల్ నెవర్ మేక్ యూ సిట్ ఐడల్. ఇట్ విల్ మేక్ యూ ప్రే, రీడ్ బైబుల్ అండ్ యూ విల్ హ్యావ్ రెస్ట్. సమృద్ధి, విశ్రాంతి, ఎవ్రీథింగ్ విల్ యాడ్ అప్. అనాయింటింగ్ విల్ కమ్. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి దే ఆర్ అండర్స్టాండింగ్ మోర్ గ్రేస్. Grace will never make you sit idle, doing nothing. That's doing nothing is sin. Doing nothing is not grace. నువ్వేమీ చేయకపోవడం అనేది కృప కాదు. నువ్వేమీ చేయకపోవడం అనేది పాపము. ఒక సామెత కూడా ఉంది, idle man's brain is devil's workshop. So idleness is demonology. దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చాడు. God works, God speaks, God thinks, God does. హల్లెలూయా. దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశాడు.
లెట్స్ కంటిన్యూ. రోమిలికి రాసిన పత్రిక 6, లెట్స్ కంటిన్యూ 14 నుంచి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మనం కృపలో పని చేస్తున్నాం అనుకోండి, పాపం ప్రభుత్వము చేయదు. లెట్స్ రీడ్. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికినీ కూడదు. అయితే మనల్ని ఇప్పుడు ఒకవేళ నీవు బాలుడిగా ఉన్న ఒకసారి పడిపోయావు అనుకోండి, దేవుడిని నేను శిక్షించడు. ఎందుకు? నువ్వు ఆత్మలో పని చేస్తున్నావు, నువ్వు బాలుడుగా పడిపోయి నువ్వు ఎదుగుతావని దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇక్కడ నువ్వు ఎదుగుతున్నావు, ఎదిగే టైంలో పడిపోతున్నావు కాబట్టి అందుకే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడంటే. ఎందుకు? ఈసారి బలంగా ఉండాలని, నేను బలంగా ఈసారి పడిపోకూడదు అనేటువంటి దృక్పథము లోపల ఆత్మ ఉంటుంది కాబట్టి. ద స్ట్రాంగ్ స్పిరిట్ వాంట్ టు మేక్ యూ స్ట్రాంగ్. నీలో బలమైన దేవుని ఆత్మ నిన్ను బలంగా చేయాలని కోరుకుంటుంది. అందుకే బలహీనమైన పేతురుని దేవుడు మరి బలంగా చేస్తాడు. లెట్స్ రీడ్. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి పాపమునకు దాసులు. ఈవెన్ సిన్ ఇస్ ఎ వర్క్. పాపమైనా సరే మాట్లాడాలి కదా, ఆయన తిట్టాలి కదా, బూతులు తిట్టాలి కదా, అసూయ పడాలి కదా, వాళ్ళ మీద నింద చేయాలి కదా, దొంగతనం పాపం చేయాలి కదా, అడల్టరీ యూ నీడ్ టు డూ సమ్ వర్క్ మ్యాన్. విత్ యువర్ ఐస్, విత్ యువర్ మైండ్, సిన్ ఇస్ ఎ వర్క్. ఓకే, సో హోలీనెస్ ఈజ్ ఎ వర్క్. హోలీనెస్ ఈజ్ ఎ వర్క్. పరిశుద్ధత అనేది ఒక పని. నువ్వు బైబిల్ చదవాలా, అవునా, దేవుడి యొక్క సమయం గడపాలా, ప్రార్థించాలా, దాన్ని జయించాలా. హోలీనెస్ ఈజ్ ఎ వర్క్. సిన్ ఈజ్ ఎ వర్క్. ఫెయిత్ ఈజ్ ఎ వర్క్. ఫెయిత్ సేస్, ఫెయిత్ థింక్స్. అడుగు వాటికంటే ఊహించి వర్తిస్తాడంట. అంటే ఏదో చేయాలా దేవుడు, నీవు అడగాలా లేకపోతే ఊహించాలా. యూ హ్యావ్ టు థింక్. ఈ వాక్యాన్ని చదివి, ఈ వాక్యానుసారంగా నువ్వు ఆలోచించి, ఈ వాక్యానుసారంగా నువ్వు ఆత్మను పొందుకొని ప్రార్థించాలా. యు సీ దట్ నౌ. సో ఐదర్ యూ హ్యావ్ టు బి సర్వెంట్ ఆఫ్ సిన్, అంటే పాపం చేయిస్తూ ఉంటుంది, దొంగతనం. నీతి కూడా యూ షుడ్ బి సర్వెంట్ ఆఫ్ రైచియస్నెస్, సర్వెంట్ ఆఫ్ హోలీనెస్, సర్వెంట్ ఆఫ్ ప్రేయర్, సర్వెంట్ ఆఫ్ స్పిరిట్. హల్లెలూయా. లెట్స్ రీడ్. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. చూడండి, మనం నీతికి దాసులమయ్యానంట. వీఆర్ సర్వెంట్స్ టు రైచియస్నెస్. మనము నీతికి దాసులమంట. వీఆర్ టు వర్క్ రైచియస్నెస్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్, ఇట్ విల్ నాట్ వర్క్. So every parent should start working and teach their children to work the righteousness. You need to work it out. దేవుడు కూడా నాణాలు ఇచ్చి నువ్వేం చేస్తావో అని చూశాడు. ఎవరు ఆ నాణాలతో పని చేస్తున్నారో, ఎవరైతే దాన్ని దాచిపెట్టారో వాడిని చెడ్డ దాసుడా అంటాడు. ఎవరైతే దానిని పని చేసి ఇంకా ఎక్కువ పట్టుకొచ్చారో బలా నమ్మకమైన దాసుడా, నీకు ఎక్కువ ఇస్తానంటాడు. సో వర్క్ ద రైచియస్నెస్. A servant of, we are servants of, you do nothing, you don't pray, you don't read Bible, it will not work. So righteousness will give you riches. Righteousness will produce holiness. నీతి పరిశుద్ధతను తీసుకొస్తుంది. మనము నీతికి దాసులమయ్యాం. సో నీతి పని చేయాలి. యూ నీడ్ టు ప్రే. మరి బైబిల్ చదివిన ఇప్పుడు చూడు, మీరు అందరూ వింటున్నారా? మీరు అందరూ నీతికి దాసులు. యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఒకవేళ ఈ వాక్యం ఏంటంటే పక్కలతో చెప్పండి, నువ్వు మంచి పని చేస్తున్నావు, యు ఆర్ వర్కింగ్. మీరందరూ కూడా నీతికి దాసులు. I encourage you to go ahead. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై, you need to work. You are servant of righteousness. Hallelujah. So you need to pray, you need to read Bible. Then righteousness will work. Then righteousness will reign. Hallelujah. Righteousness will reign. అప్పుడు నువ్వు పరిపాలిస్తావు. Then you will reign in finances. You will reign in health. You will reign in glory. You will reign in your profession. Hallelujah. అప్పుడు నీవు పరిపాలిస్తావు, ఆశీర్వదించబడతావు, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి భార్య దొరుకుతుంది, మంచి భర్త దొరుకుతుంది, మంచి పిల్లలు పుడతారు. యూ కెన్ బి ఎక్స్పాండ్, యూ కెన్ బి బ్లెస్డ్, ఫ్రూట్ఫుల్. అప్పుడు బహుగా ఫలిస్తావు, నీ అన్ని రంగాల్లో బహుగా ఫలిస్తావు. వర్క్ అవుట్ యువర్ రైచియస్నెస్. దిస్ హౌ యూ కీప్ యువర్ సోల్. లెట్ మీ ఫినిష్ బై రీడింగ్ 19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి.
ఇప్పుడు మీరు చేయండి. యు బికమ్. నీతి ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ సిద్ధమే కానీ శరీరము సిద్ధము కాదు. ఆత్మ ఏమంటుంది? ప్రే. యేసు ప్రభువు చెప్తున్న శిష్యులకి, ప్రే, మెడిటేట్ ద వర్డ్, ద స్పిరిట్ ఈస్ టెల్లింగ్ టు డూ ఇట్. ఆ తర్వాత మీ ఉద్యోగం చేయండి, మీ చదువుకోండి, గో టు స్కూల్, గో టు కాలేజ్, గో టు ఆఫీస్, డూ యువర్ జాబ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, హౌస్ వైఫ్, టిఫిన్ చేయండి, ఇంట్లో అంట్లు కడగండి, శుభ్రం చేయండి, డూ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్, బట్ ద స్పిరిట్, ద బాడీ, ఇట్ విల్ బ్లెస్ యూ. హల్లెలూయా. సో మనము నీతికి దాసులమై ఉన్నాం. మన అవయవములను అప్పగించాలి. దిస్ హ్యాండ్స్, దిస్ టైం అప్పగించాలి దాసత్వం. లేదు ఈరోజు బిజీ, ఈరోజు అది ఉంది, ఇది ఉంది, బిజీ బిజీ బిజీ. సో యు సీ దట్ నౌ దేవుడు చెప్తున్నాడు, వర్క్అవుట్, ఎ సర్వెంట్ వర్క్స్. 19 చూడండి. ఐ స్పీక్ ఆఫ్టర్ ద మ్యాన్ ఆఫ్ మెన్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫర్మిటీ ఆఫ్ యువర్ ఫ్లెష్, that as you have yielded your members servants to uncleanness and to iniquity, even so now yield your members to righteousness and to holiness. You need to work. Today, God is telling us to be servants of righteousness. The servant of righteousness will reign as king. Hallelujah. Your spirit life, your prayer life, your Bible study life will make you reign in life. That's how you will keep your soul. You'll keep your soul. Let me pray for you. Let me pray for you. You know, change your schedule. Change your schedule. Discipline your schedule. Hallelujah. Don't tell any reasons. చూడండి, ఏదైనా సర్వెంట్ వచ్చి నేను రాను ఈరోజు, రేపు ఈరోజు బిజీ అంటే నువ్వు షీజ్ నాట్ సర్వెంట్, తీసేస్తావు నువ్వు. ఓకే, ఏదో ఒకరోజు 2 రోజులు లీవ్, సిక్ అయినప్పుడు ఇస్తావు లీవ్. ఆత్మలో కూడా అంతే. యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ స్పిరిట్. యు సర్వ్ గాడ్, యు ప్రే, యు రీడ్, యు రిసీవ్ స్ట్రెంగ్త్ అండ్ కిల్ ద బాడీ. యు ఆర్ ఎ సర్వెంట్. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం వచ్చి ఉద్యోగం వెళ్ళలేదనుకోండి, జాబ్ తీసేస్తారు. ఓకే, యు విల్ కీప్ యువర్ సోల్. So discipline your schedule from today, and your family, everybody. ఇంకొకరిని తీసుకున్నప్పుడు get a disciplined person in your family. Hallelujah. You're bringing a wife or a son, you're going somewhere, maintain it. Spirit walk. You will see the Spirit working in your life. ప్రార్థించుకుందాం. Let us pray. Let us pray. Okay, today, before I pray, I want to highlight these verses. Okay, walking in spirit, the mind of spirit, servants of righteousness, instruments of righteousness, yielding to righteousness, నీతికి దాసులు. అవునా, మనము కృపక దాసులు. మరి ఆత్మానుసారమైన నడక, ఆత్మానుసారమైన సర్వం ఎన్ని అంటే ఏంటి? ఏదో మనం ఏదో స్పెషల్గా నేర్చుకోవాల్సిన మర్మం కాదు. జస్ట్ ప్రే అండ్ రీడ్ బైబుల్. అయ్యా ఈరోజు ఆ తప్పు చేయకూడదు, ఆ చెడు మాట్లాడకూడదు, ఈ రోజు నుంచి ఆ శోధన జయించాలా అని సింపుల్గా ఒక అరగంట సేపు ఇంట్లో కూర్చొనో మోకరించో ప్రార్థన చేసుకోవడమే ఆత్మ నడిపింపండి. ఆ వాక్యం ఎత్తి చదవడమే ఆ పేజ్ అంతా. ప్రభా నాతో మాట్లాడు అని. అమ్మయ్య దేవుడు ఆహారము తిన్నావు, నీ ఆత్మ బల పొందుతుంది. అదే ఆత్మీయ నడక. సింపుల్ థింగ్. స్పిరిట్ వాక్ ఈజ్ వెరీ సింపుల్. ఈ చాలా సులువైన పని చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. హల్లెలూయా. గివ్ నో రూమ్ టు ద డెవిల్. నేను ఎప్పుడు చెప్తా, డెవిల్ విల్ ఫీడ్ ఆన్ ఇగ్నోరెన్స్. డెవిల్ విల్ ఫీడ్ ఆన్ ఇగ్నోరెన్స్. లెట్ మీ ప్రే ఫర్ యు. నాజరేయుడైన యేసయ్యా, ఈరోజు ఎలాగ మా ప్రాణములను కాపాడుకోవాలి? కీపింగ్ యువర్ సోల్ లార్డ్. పౌలు ఏ రీతిగా ఆ కృపలో అపోస్తులందరికంటే గొప్పగా ఉన్నతంగా కృపను ఉపయోగించుకున్నాడో, నీవు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆత్మ మాలో పెట్టుకొని మేము బలహీనమైన శరీరముతో ఎలా జీవించాలయ్యా? ఆ శరీరంలో పని చేయకుండా బలమైన ఆత్మతో పనిచేసేటట్టు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ బలమైన ఆత్మతో బలంగా జీవించే కృప వచ్చేటట్టు ఆ ఉదయకాలమున ఆ చక్కటి ఆత్మీయ ఆహారము వారు తీసుకొని ఆత్మీయ ప్రార్థన, ఆత్మీయ వాక్యము చదివే కృప అనుదినము ప్రతి ఒక్కరి జీవితంలో వారికి దయచేయమని నాజరేయుడైన యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.